శామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 9, పేజ్ నెంబర్ పాత నిబంధనలో 250, 250. 1 శామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 19, 19 వచనం, పేజ్ నెంబర్ 250. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిలేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. లాస్ట్ లైన్, దావీదు సమస్తమును రక్షించెను అనే మాట మనకి ఇక్కడ వాగ్దానంలో కనిపిస్తుంది. సమస్తమును రక్షించెను. బ్రాకెట్లో ఏం రాశారంటే సంపాదించుకొనేను అని రాశారు. సో దీని మీద కొన్ని విషయాలు, ఏం కోల్పోయాడు, అసలు ఏం సంపాదించుకున్నాడు, ఎలా సంపాదించుకున్నాడు, మనం కూడా కోల్పోతే ఎలా సంపాదించుకోవాలి, హౌ టు రికవర్ అనేది మనం కొన్ని లేఖన వాళ్ళు కేవలం 15-20 నిమిషాలు మాత్రమే వాక్యంలో నుంచి చూద్దాం. ఆ తర్వాత మనం బలలో పాల్గొంటాం. ఒక మాట ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ప్రభు మరి నీ లేఖన భాగాన్ని బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు, సమస్తము సంపాదించుకున్నాడు. ప్రభు మరి మేము కూడా కోల్పోయినది తిరిగి సంపాదించుకోవాలని మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. సో దీన్ని కొన్ని నిమిషాలు మాత్రమే మేము ధ్యానిస్తుండగా ప్రభు మీరే మాకు సహాయం చేయండి, మీరు మాతో మాట్లాడండి. ప్రభు మాకు కావాల్సిన అవసరమైన వాక్యాలు మీరు మాత్రమే అనుగ్రహించండి. ప్రభు నిన్ను మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించాడు తండ్రి. ఆమేన్. మనం డైలీ లైఫ్లో చూసినట్లయితే కొన్ని కోల్పోయిన తర్వాత తిరిగి పొందుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. కొన్ని రికవర్ చేసుకోలేమన్నమాట. కొన్ని ఎలాంటివంటే సమయం ఉందనుకోండి, సమయం వెళ్ళిపోయింది అనుకోండి, సమయం మళ్ళీ తిరిగి రాదు. ఆరోగ్యం కోల్పోయింది అనుకోండి, ఆరోగ్యం కోల్పోతే మరలా ఒరిజినల్ ఆరోగ్యం రావడం చాలా కష్టం అన్నమాట. ఎప్పుడు అతుకే న్యాచురల్, సహజంగా ఉండేది ఎప్పుడు సహజంగానే ఉంటుంది. సో నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఇక్కడ. సో ఫ్రాక్చర్ అయితే దీంట్లో రాడ్ వేశారు, చిన్న స్టీల్ రాడ్. సో ఇది అతుకుమాట, న్యాచురల్ కాదు. ఇది మళ్ళీ తిరిగి నాకు నార్మల్ చేయలాగా వస్తుందా, రాదన్నమాట. కోల్పోయామాట, ఒరిజినాలిటీ కోల్పోయామాట. సో ఎప్పుడు ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది, ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుందన్నమాట. అతుకే రికవర్ చేసుకోవడం కష్టం. అందుకే ఒక ప్రావర్బ్ ఉంటుంది కదా, ఏంటంటే ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్ నథింగ్ ఈస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్ సంథింగ్ ఈస్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. సో హెల్త్ పోతే మళ్ళీ రికవర్ అవ్వడం, కొన్ని విషయాలు రికవర్ అవ్వడం కష్టం. ఇప్పుడు 2024 వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? రికవర్ అవ్వదు. రికవర్ చేసుకోవాలని విషయాలు సమయము, తర్వాత ఆరోగ్యము, ఇంకా క్యారెక్టర్ అన్నారు. క్యారెక్టర్, వ్యక్తిత్వం కోల్పోతే తిరిగి పేరు తెచ్చుకోవడం కష్టం అన్నమాట. ఆ మచ్చ లాగిపోతుంది మనం చేసింది. సో ఇవి రికవర్ చేసుకోలేనివి అన్నమాట. కొన్నిసార్లు బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఉంటాయి అన్నమాట. ఎన్పిఎస్ అంటారు వాళ్ళు. ఎవరికైనా లోన్ ఇస్తారు కదా, ఇప్పుడు 10 లక్షలు మీరు కారు తీసుకున్నారు, ఈ కార్కి లోన్ మీరు కట్టాలి అని ఇస్తారు. కానీ కొన్నిసార్లు పరిస్థితుల వల్ల కట్టలేదు అన్నమాట. సో దాన్ని ఎన్పిఏ అయిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ అది రికవర్ చేసుకోవడానికి మళ్ళీ రికవరీ ఏజెంట్ ఉంటాడు అన్నమాట ఒక ఆయన. సో మళ్ళీ మన కొలాటరల్ పెడతారు కదా, ఏదన్నా సైట్ కానీ లేకపోతే బిల్డింగ్ కానీ జప్తు పెడతారు కదా అక్కడ. అంటే కొలాటరల్ ఏమంటారు తెలుగు, షూరిటీలో పెడతారు కదా. సో అప్పుడు మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవడం, నోటీసులు ఇవ్వడం, మళ్ళీ కోర్టుకి వేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? రికవరీ చేయడం చాలా కష్టం. ఒకసారి డబ్బు మన చేతిలో నుంచి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి నుంచి రాబట్టడం చాలా కష్టం, రికవరీ. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు సమస్తమును సంపాదించుకునేను, రక్షించుకునేను అని రాయబడ్డాన్ని మనం చూస్తాం. అంటే రికవర్ చేసుకున్నాడు, దేవుడు రికవర్ చేసుకోవడానికి హెల్ప్ చేశాడు. సో ఈ దావీదుకు అసలు ఏమైంది, ఏం కోల్పోయాడు అనే విషయాలు చూడండి. 30వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను. దావీదు ఏం కోల్పోయాడు అనే విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏం కోల్పోయాడు అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి, 30వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ఉంటాయి. ఆ వచనాల్లో ఏంటి ప్రాబ్లం, దావీదుకి ఎందుకు కోల్పోయాడు అనేది మనం చూస్తాం. చూడండి, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చి అంతలో అమాలేకీయులు దండెత్తి
దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండి దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడిటయు ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. తర్వాత ఇశ్రాయేలీయురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అని దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సో మొదటి 6 వచనాలు మనం చదువు. దావీదు ఎక్కడ ఉన్నాడంటే సిక్లకు వచ్చాడనమాట. సిక్లగ్ అనే ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్కి వచ్చాడనమాట. అసలు ఆ విలేజ్లో వదిలి ఎందుకు వెళ్ళాడు అంటే ఒక తప్పు చేశాడనమాట. దావీదు లైఫ్లో మనం చూసినట్లే 4 మిస్టేక్స్ కనిపిస్తాయి మేడం. 4 తప్పులు మనకు కనిపిస్తాయి. భక్సింగ్ గారు దావీదు సమస్తము సంపాదించుకోలేను, డేవిడ్ రికవర్డ్ ఆల్ అనే ఒక బుక్ రాశారు. అది చాలా ఫేమస్ మాట ఆ బుక్. ఈ కాన్సెప్ట్ మీద, ఈ థియరీ మీద, ఈ థీమ్ మీదనే దైవజనులు భక్సింగ్ గారు బుక్ రాశారు. సో దాంట్లో ఏం రాశారంటే 4 లాసెస్ ఆఫ్ డేవిడ్ అని రాశారన్నమాట. 4 రీజన్స్, 4 తప్పులు దావీదు యొక్క జీవితంలో చేసిన 4 తప్పులు మాట. అందులో ఒక తప్పు మాట, 4 తప్పులు ఏంటంటే మొదటి తప్పు మనందరికీ తెలుసు, మనం రిఫరెన్స్ చూడటం టైం లేదు. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఫస్ట్ తప్పు ఏంటంటే మందసాన్ని తీసుకురావడం. మందసాన్ని ఎలా తీసుకొచ్చాడంటే భుజాల మీద మోసుకుంటే కాదు, ఎడ్ల బండి మీద తీసుకొచ్చినట్టు మనం చూస్తాం అన్నమాట. ఫిలిస్తీన్ల పద్ధతిని అనుసరించి దావీదు ప్రవర్తించాడు అన్నమాట. మందసాన్ని ఎలా తీసుకురావాలి? భుజాల మీద మోసుకుంటూ తీసుకురావాలి. ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని టచ్ చేయకూడదు. లేవీలు, ఆ గోత్రం వాళ్ళకి ప్రత్యేకింపబడిన వారు మాత్రమే మందసాన్ని తీసుకురావాలి. కానీ ఫిలిస్తీన్లు ఇంతకుముందు ఎలా మోసారు? ఎడ్ల బండిని కట్టి ఎడ్ల బండి మీద మందసాన్ని. మందసం అంటే షకీనా, మహిమ, దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుందన్నమాట. ఆ మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడు. అప్పుడు పనిష్మెంట్ వచ్చిందా? ఒక వ్యక్తి చనిపోతాడు ముట్టుకున్నప్పుడు. ఎవరైనా ఉజ్జా అని ఒక ఆయన ఆ మందసం పడిపోతుంటే చేయి వేస్తే వెంటనే తక్షణమే చనిపోతాడు. ఫస్ట్ మిస్టేక్ మాట. దావీదు కోల్పోయాడు. తిరిగి సంపాదించుకున్నాడంటే ఏవో మిస్ అయింది, ఏవో కోల్పోయాడు, ఏదో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మళ్ళీ రికవర్ చేసుకున్నాడు. ఫస్ట్ మిస్టేక్ ఇది. దావీదు సమస్తము సంపాదించుకుని కానీ భక్సింగ్ గారు రాసిన ఆ బుక్లో కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ లాస్ అంటే ఫస్ట్ తప్పు, దావీదు చేసిన ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది 29వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, దావీదు ఏ దేశం వాడండి? ఇజ్రాయెల్ దేశానికి, ఆ జనాంగానికి సంబంధించిన వాడు. ఆపోజిట్ శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. ఇప్పుడు మీరు 29వ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదవండి. ఇప్పుడు మనం చూడట్లేదు. ఈయన ఇశ్రాయేల్ జనాంగం ఎవరు? దేవుడి జనాంగం. అవతల ఫిలిస్తీన్లు శత్రువులు, వాళ్ళు బయలుదేవతను ఆరాధించే వాళ్ళు. ఈ 29వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ దావీదు ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నారు? ఇశ్రాయేల్ జనాంగం సంబంధించిన దావీదు అవతల వ్యక్తికి, శత్రువుతో కలిసి స్వంత జనం మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల. మిస్టేకే కాదా? మన జనాంగాన్ని మనం కొట్టుకుంటామా? మన స్వంత జనాంగాన్ని, మన స్వంత కుటుంబాన్ని, మన స్వంత దేశాన్ని నష్టపరుచుకుంటామా? తప్పు కదా, మిస్టేక్ కదా. దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వాడు తన స్వంత ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న ఆపోజిట్ పార్టీ జాయిన్ అయ్యాడు. ఫిలిస్తీన్లతో జాయిన్ అయ్యాడు. వాళ్ళతో చేయి కలిపి ఇశ్రాయేల్ మీద. ఇశ్రాయేల్ అందరూ ఎవరండి? దావీదు యొక్క స్వంత జనాలే, సహోదరులే, చుట్టాలే, బంధువులే. వాళ్ళ మీదకే తిరిగి ఉల్టా వెళ్ళాడు అనమాట. అప్పుడు ఈ మిస్టేక్ చేశారు. అప్పుడు అమ్మాయి అలా చేస్తున్నప్పుడు దేవుడు ఉగ్రత పంపించాడు. ఏంటి? అమాలేకులు వచ్చి దావీదు యొక్క భార్యల్ని, తర్వాత అక్కడ కింద చూసినట్లయితే గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని చంపకుండా అమాలేకులు వచ్చి దావీదుకున్న ఆస్తి మొత్తాన్ని, భార్యల్ని, బిడ్డల్ని, తర్వాత మొత్తం ఆస్తి, అక్కడ క్యాటిల్ ఉంటుంది పాతకాలంలో, ఈ పశు సంపద. ఒక వ్యక్తి ధనవంతుడు అంటే ఎంత ఎక్కువ క్యాటిల్ ఉంటే, ఎన్ని ఎక్కువ గొర్రెలు ఉంటే, ఎన్ని ఎక్కువ గుర్రాలు ఉంటే, ఎన్ని ఎక్కువ ఒంటలు ఉంటే అంత రిచ్ అనమాట ఆస్తి. సో అది మొత్తాన్ని ఈ అమాలేకులు వెళ్ళి
తీసుకెళ్ళిపోయారు, ఊడ్చుకుని వెళ్ళిపోయారు అనమాట దావీదుకి సంబంధించి. ఈ దావీదు లేడు అక్కడ, ఎక్కడ ఉన్నాడు? ఆపోజిట్ పార్టీతో కలిసి ఇజ్రాయెల్ మీద రావడానికి మనం సెకండ్ మిస్టేక్ అండి. ఈ సందర్భంలో ఈ వాగ్దానం రాయబడింది ఏంటి? దావీదు సమస్తము రక్షించుకున్నాను, సంపాదించుకున్నాను. థర్డ్ మిస్టేక్ ఏంటంటే మనందరికి తెలుసు, బత్షెబ విషయంలో 2 సమూయేలు 11వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. వసంతకాలంలో రాజులు యుద్ధం చేసే కాలాన్న దావీదు రాజనగర్ పైన టైం పాస్ చేస్తున్నాడు. సో దానివల్ల పాపానికి తావిచ్చాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, తప్పు చేశాడు. థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే దావీదు తన జనాల్ని లెక్కిస్తాడు అన్నమాట. చివరి 2 సమూయేలు చివరి అధ్యాయం ఉంటుంది, జనం మొత్తాన్ని లెక్కిస్తాడు అన్నమాట. ఎందుకు లెక్కించుకుంటాడంటే నేను ఇంతమందిని కాపాడా, ఇంతమందిని రక్షించా, నా జనం ఇంత ప్రబలం అయిపోయారు అని దేవుడి మీద ఆధారపడకుండా స్వఘనత కోరుకున్నాడు అనమాట. దేవుడి కృపను నిర్లక్ష్య పెట్టి స్వఘనత కోరుకున్నాడు. 4 మిస్టేక్స్ వల్ల. ఫస్ట్ మిస్టేక్లో ఉజ్జా చనిపోయాడు. సెకండ్ మిస్టేక్లో దావీదు భార్యలు సంపద మొత్తం అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. థర్డ్ మిస్టేక్లో బత్షెబాని ఉరియాని చంపించడం, చావు వచ్చిందా? తర్వాత వాళ్ళకి పుట్టిన బిడ్డ కూడా చనిపోయడానికి వచ్చిందా? చావు కనిపిస్తుందా? 4వ మిస్టేక్లో దేవుడు ఉగ్రతగా వస్తుంది, 73,000 మంది చనిపోతారు, 73,000 మెంబర్స్ చనిపోతారు మిస్టేక్స్ వల్ల. ఈ 4 మిస్టేక్స్ దావీదు యొక్క జీవితంలో బ్లాట్స్ అన్నమాట, మచ్చలు కనిపిస్తాయి అన్నమాట. సో వీటిలో ఈ సిచ్యువేషన్లో దావీదు తిరిగి సంపాదించుకున్నాడు అని ఈ 2వ మిస్టేక్లో మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది కాంటెక్స్ట్. ఎందుకు ఏం సంపాదించుకున్నాడు, అసలు ఏం కోల్పోయాడు అంటే ఇవన్నీ కోల్పోయాడు దావీదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దావీదుతో పాటు 600 మెంబర్స్ ఉన్నారన్నమాట. 600 మంది జనాభా దావీదుని వెంబడిస్తున్నారు హెల్ప్ చేయడానికి. సో వీళ్ళు సొంత జనులు, దావీదు క్యాప్టెన్ అన్నమాట వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఒక గుంపు అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఇలా జనాలు మొత్తం వాళ్ళ జనాలను మొత్తం అమాలేకులు ఎత్తుకొని పోతే స్వంత జనులే ఏమంటున్నారంటే మా పిల్లలను బట్టి, తర్వాత మా కుమారులను బట్టి, మా కుమార్తెలను బట్టి ప్రాణం విసిగిపోయింది అన్నమాట. దావీదుతో ఉన్న జనాలందరికీ ప్రాణం విసిగిపోయి స్వంత జనులే దావీదుని చంపడానికి రాళ్ళు రువ్వారు అని 6వ వచనం మనకు కనిపిస్తుంది. రాళ్ళు రువి మనం దావీదుని చంపేద్దాం, ఈయన అసలు సరిగ్గా మనం గైడ్ చేయట్లేదు, లీడ్ చేయట్లేదు, మన ఆస్తి కోల్పోయాం, మన పిల్లల్ని కోల్పోయాం, కుమార్తెలను కోల్పోయాం, కుమారులను కోల్పోయాం, అందరిని ఊడ్చుకుంటుపోయాడు శత్రువు, ఈయన ఏం చేయట్లేదంటే అది లీడర్నే చంపడానికి చూశాడు అనమాట. ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కదా, వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. మనం ఏది విత్తుతామో అది కోస్తాం. దావీదు శత్రువుతో కలిసి స్వంత జనాన్ని చంపాలనుకున్నాడు. అప్పుడు ఈ దావీదుతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేశారు, మనమే ఈ లీడర్ని చంపేద్దాం, ఏదైతే మనం విత్తుతామో అదే కోస్తామన్నమాట. అది జరగడానికి మనం చూస్తామన్నమాట. వాళ్ళు మిక్కిలి ఏడ్చటకు శక్తి లేకుండా మిక్కిలి బిగ్గరగా ఏడ్చారని రాయబడుతుందన్నమాట. సో వీళ్ళందరూ పురుషులు అన్నమాట, ఏడ్చింది పురుషులు. జనరల్గా పురుషులు ఏడుస్తారా? అంత సాధారణ ఎమోషనల్గా టఫ్ ఉంటారు మెన్. స్త్రీలు తొందరగా ఏడుస్తారు, కానీ పురుషులు ఏడవడానికి శక్తి లేదంట, అంత బిగ్గరగా ఏడ్చారు. ఒకవేళ మగవాళ్ళు ఏడ్చినా సరే సైలెంట్గా ఏడుస్తారు, లేకపోతే దూరం ఎవరికి కనిపించుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ఏడుస్తున్నారండి, ఏడ్చేటకు శక్తి లేనంతగా అంత బిగ్గరగా అంత గట్టిగా ఏడుస్తున్నారు. అంటే అంత బాధ, అంత విసిగిపోయారు ఈ శత్రువుల వల్ల, అమాలేకుల వల్ల. సో ఈ సిచ్యువేషన్లో దావీదు సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం 19వ వచనం, 18-19వ వచనం. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ ఏంటంటే 18వ వచనం 19వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సమయమేమి వారు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ఆ కింది వచనం 20వ వచనం. మరియు దావీదు అమాలేకుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను, ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిమాట. సో ఫస్ట్ సిచ్యువేషన్ చూసాం, అంత కోల్పోయాడు. ఉన్న జనాలు మొత్తం దావీదుని చంపేద్దామని చూశారు. భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, కూతురు వెళ్ళిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది, మొత్తం అమాలేకులు తీసుకెళ్ళారు. కానీ ఫైనల్ సిచ్యువేషన్ మనం చూస్తే దావీదు అమాలేకులు ఏదైతే దోచుకుని వెళ్ళిపోయారో మొత్తం దోచుకున్న దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకున్నాను. 2 భార్యలను కోల్పోయారు, ఆ 2 భార్యలను మళ్ళీ తెచ్చుకున్నాడు. తర్వాత కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్ము తీసుకెళ్ళిపోయిన మొత్తం మళ్ళీ దావీదుకి వచ్చింది. కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాలేదన్నమాట. అంటే తీసుకెళ్ళిపోయిన మొత్తాన్ని
రిటర్న్ తీసుకున్నాడు. దీంతో పాటు ఎడిషన్ అనమాట. ఎడిషన్ ఏంటి? దావీదు అమాలేకుల గొర్రెలన్నింటినీ, సో శత్రువు యొక్క గొర్రెలను ఎడిషన్ కూడా మనకి అవడం మనకు అనిపిస్తుంది. శత్రువుల యొక్క గొర్రెలని, గొడ్లని అన్నింటి పట్టుకున్నాడు. ఇవి దావీదునకు దోపుడు సొమ్ము. సో ఏదైతే కోల్పోయాడో అది మొత్తం రిటర్న్ వచ్చింది, ప్లస్ ఎడిషన్, ప్లస్ బెనిఫిట్, ప్లస్ ఆఫర్. ఇంకా అమాలేకుల వాళ్ళ గొర్రెలు, గొడ్లు అంత 1+1 ఆఫర్ అన్నమాట. సో ఇలా వచ్చిందన్నమాట. ఎందుకు వచ్చింది ఏంటి, మధ్యలో జరిగింది ఏంటి, ఇంత ఏడ్చే స్థితిలో నుంచి సంతోషించే స్థితిలోకి ఎందుకు జరిగిందంటే చూడండి. 7వ వచనంకి పైన ఉంటుంది ఫస్ట్ లైన్, లేకపోతే 6వ వచనం చివరి లైన్ నుంచి మనం చదువుతాం. చూడండి, 6వ వచనం చివరి లైన్, 7వ వచనం మనం చదువుతాం. సో రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని ఆ యాజకుడకు అహీమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఇంతకుముందు దావీదు దేవుడితో రిలేషన్ లేకుండా, దేవుడిని అడగకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుని పని చేశాడు అనమాట. దానివల్ల నష్టం. దేవుడికి అక్కడ ఛాన్స్ లేదన్నమాట, స్కోప్ లేదు. మన లైఫ్లో కూడా మనం ఎందుకు నష్టపోతామంటే మనం దేవుడికి ఛాన్స్ ఇవ్వమాట, ఆయన దగ్గర విచారణ చేయం, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకోమాట, ఆయన అడగకుండా మనం స్వంత నిర్ణయాలు చేయడం వల్ల మనం నష్టపోతాం. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను అని రాయబడి అనమాట. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన, మన లైఫ్ అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన త్రోవలు సరళం అవుతాయి. ఒకవేళ ఆయన అధికారానికి ఒప్పుకోకుండా స్వంత నిర్ణయాలు మనం తీసుకుంటే చిక్కుముడిలా ఉంటుందన్నమాట, సరళంగా ఉండవు మార్గాలు, నష్టపోతాం, కోల్పోతాం అన్నమాట. సో దావీదు అది తెలుసుకున్నాడు, అరే నేను దేవునికి అసలు కాంటాక్ట్ చేయలేదు, దీని గురించి దేవునికి వాట్సాప్ చేయలేదు, దీని గురించి దేవునితో మాట్లాడలేదు, ఆయనకి కాల్ చేయలేదు అని అనుకుని 7వ వచనం మనం చూసినట్టు ఏఫోదుని తెప్పించాడు అనమాట. ఏఫోద్ అంటే ఏఫోదుని తెచ్చుకుని అది వేసుకుంటే దేవుడు మాట్లాడతాడు అనమాట. దేవుడి యొక్క విచారణ చేసే పద్ధతి అన్నమాట అప్పట్లో. సో దావీదు అహీమేలకు కుమారుడు, అహీమేలకు యాజకుడికి సంబంధమైన మనిషి అన్నమాట. ఆ కుమారుడితో అభ్యతాలతో ఏఫోదుని తెప్పించుకొని అప్పుడు అడుగుతున్నాడు, ప్రభా నేను తరిగితే నేను పట్టుకుంటానా, నేను తిరిగి సమకూర్చుకోగలనా అని ఈ దేవుని యొక్క విచారణ చేయడం మనకు అనిపిస్తుంది. పైన ఫస్ట్ లైన్లో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. మనం కూడా సమకూర్చుకోవాలి అంటే దేవుని బట్టి మనం ధైర్యం. కొన్నిసార్లు చాలా నిరాశ, చాలా నిస్పృహ మన లైఫ్లో సిచ్యువేషన్స్లో, జాబ్ సిచ్యువేషన్స్లో, కెరియర్ సిచ్యువేషన్స్లో, బిజినెస్ పరిస్థితుల్లో, తర్వాత ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో, తర్వాత రిలేషనల్ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులను బట్టి, గొడవలను బట్టి, ఉద్యోగం ఉన్న ఒత్తిడిని బట్టి, గొడవలను బట్టి, పరిస్థితులను బట్టి, ఒత్తిడిని బట్టి, తర్వాత ఇంకా ఈ విధంగా శాంతి లేని స్థితి, సమాధానం లేని స్థితి, వ్యసనంలో ఉన్న స్థితి, ఎవరికి చెప్పుకోలేని బాధలు మనలో ఉంటాయి, లోపల ఉంటాయి, అంతరంగంలో ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం జయించాలంటే, వాటన్నిటిలో మనం ధైర్యం తెచ్చుకోవాలంటే మనకి ఎక్కడ ధైర్యం దొరుకుతుందంటే యెహోవాని బట్టి ధైర్యం కలుగుతుంది. ఆయన బట్టి మనకు ధైర్యం కలిగితే మనకి ఎక్కువ మేలు జరుగుతుంది, ఎక్కువ ఉపకారం జరుగుతుంది. ఒకవేళ ఆయన మీద ఆధారపడకుండా మన ఓన్ అండర్స్టాండింగ్ని ఆధారం చేసుకుంటే నష్టపోతాము అనే విషయాన్ని మనము ఇక్కడి నుంచి చూసాం. చూడండి, దావీదు సమస్తమును రక్షించుకొనేను, సంపాదించుకొనేను. ఇలా సంపాదించుకోవడానికి దావీదు ఏం చేశాడు? యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత యెహోవా యొక్క విచారణ చేశాడని మనకు తెలుస్తుంది. సో మనం కూడా కొన్ని విషయాలు కోల్పోయి ఉంటాం. జస్ట్ అలాంటి కోల్పోయే వాటి గురించి ఎక్కువ ఆలోచించాం. అలాంటి ఒక 4 విషయాలు మనం చూద్దాం. మనం కోల్పోయినవి ఏంటి అంటే చూడండి, ప్రకటన గ్రంథం జస్ట్ 4 verses మనం చూసుకుందాం, క్లోజ్ చేస్తుంది. సో ఇప్పటికి మేబీ 15 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాల్లో క్లోజ్. సో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం కోల్పోయినవి ఏంటి అనేది ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 228. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే మొదట మీకుండిన ప్రేమను మీరు వదిలేరు. సో మనము మొదట ఫస్ట్ లవ్ అంటారన్నమాట. సో దాన్ని మనం కోల్పోయి ఈ బల్లలో మనం యోగ్యంగా పాల్పొందడానికి వచ్చిన మనము ఎలా ఉన్నాం? ప్రేమ విషయంలో మొదట మనకున్న ఆసక్తి విషయంలో, దేవుని మందిరానికి వచ్చి మనకున్న ప్రేమ విషయంలో, దేవుని ప్రజల పట్ల మనకున్న ప్రేమ విషయంలో, దేవుని సువార్త పట్ల మనకున్న మొదటి ఉన్న ఆసక్తి, మొదటి ఉన్న ప్రేమ ఎలా ఉంది అని ప్రశ్న అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసింది ఏంటంటే మొదట నీకున్న ప్రేమను కోల్పోయావు అనే విషయాన్ని మన ఇక్కడ కనిపిస్తున్నాడు. దాని నిమిత్తమై మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ఏరియా ఆఫ్ లవ్, ద ఫస్ట్ లవ్. దేవునితో మీకు ఎంత కనెక్షన్ ఉంది, ఎంత ప్రేమ ఉంది. స్టార్టింగ్లో చాలా ఆసక్తి ఉండేది. రక్షణ పొందినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు, రక్షణ తీర్మానం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు చాలా ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్, చాలా ఎంతూజియాజం, చాలా క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు కోల్పోయామన్నమాట. మొదట ఉన్న ప్రేమను కోల్పోయాం. రెండవది చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. అక్కడ ఏమనుందంటే నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించమని రాయబడింది. నీ రక్షణ ఆనందము మరలా పుట్టించు. తర్వాత సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఏం కోల్పోయాడంటే రక్షణ ఆనందాన్ని దావీదు కోల్పోయాడు. 51వ అధ్యాయం దావీదు రాసింది కదా. రక్షణ ఆనందాన్ని కోల్పోతామన్నమాట మనం కూడా. సో ఈ దినాన్న నీ యొక్క రక్షణ యొక్క ఆనందం ఏ సిచ్యువేషన్ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, రక్షణ ఆనందం ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. దీన్ని కోల్పోయామనుకుంటా. దీని విషయంలో మనం సొమ్మసిల్లిపోయాము, ఆనందం కోల్పోయాము. ఈ రక్షణ ఆనందం ఎందుకు కోల్పోతామంటే పాపం చేయడం వల్ల రక్షణ ఆనందాన్ని కోల్పోతాం అన్నమాట. దేవుడు రక్షణ అలా ఉంచి పెడతాడు, కానీ ఆనందం ఉండదు అన్నమాట, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు? పాపం చేయడం వల్ల. సో ఈ విషయంలో కూడా మనం కోల్పోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో ఉన్నాం. మొదటి ప్రేమ కోల్పోయారు, రక్షణ ఆనందం కోల్పోయాం. ఇంకో వాక్యం చదువుతాం, చూడండి. ఇది డైరెక్ట్గా ఉండదు, దాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 3rd థింగ్, దీని తర్వాత 4వది చూద్దాం, ఆ తర్వాత క్లోజ్ చేసుకుంటాం. 3rd థింగ్, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. Psalms chapter 1 verse 2. కీర్తన యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో ఇక్కడ వేరే వాక్యం ఉంటుంది యెషయా గ్రంథంలో. దేవుని వాక్యం ఎట్లా మనకి ఇంట్రెస్ట్ కోల్పోయామని ఉంటున్నాడు ఒక దగ్గర. ఆ వర్స్ నాకు దొరకలేదు. సో యెషయా గ్రంథంలోనూ ఇర్మియాలోనూ ఎక్కడ ఉంటున్నాడు. దేవుడు వాక్యానికి జనులకి ఇంట్రెస్ట్ పుట్టట్లేదండి, వినాలని బుద్ధి పుట్టట్లేదంట, ఇంట్రెస్ట్ కోల్పోయిందండి. ఇక్కడ చూసినట్లయితే దివారాత్రము ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, తర్వాత దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సో వాక్యాన్ని చదివే విషయంలో ఆసక్తి, ఆనందం ఎలా ఉంది అనేది కోల్పోయిన స్థితిలో ఉన్నాం, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం. దేవుని బల్లలో యోగ్యంగా చేయడానికి వచ్చినాము. ఈ సిచ్యువేషన్లో దీని గురించిన నీ యొక్క స్థితి ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మనం ట్రై చేయాలన్నమాట. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని ఉంటాయి కదా, కొంతమంది రిజల్యూషన్స్ తీసుకుంటారు. రిజల్యూషన్స్ అంటే తీర్మానం చేసుకుంటారు అన్నమాట. ఏంటి, ఈ దినాల నుంచి నేను జిమ్కి వెళ్తా, రోజు జిమ్కి వెళ్తా, ఒక తీర్మానం అన్నమాట. లేకపోతే ఈ దినాల నుంచి రోజు ఉదయకాలాన్ని 5 గంటలకు లేస్తా. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు ఇవి. సో నేను ఈ సంవత్సరం నేను సిగరెట్ని ముట్టుకోను, అదొక తీర్మానం అన్నమాట. మందు ముట్టుకోను, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. ఇవి ఏంటంటే ఆరంభ సూరత్వం లాగా ఉంటాయి అన్నమాట. అంటే జస్ట్ ఒక 1 వీక్ చేస్తారు, 10 డేస్ చేస్తారు, తర్వాత 20 రోజులు చేస్తారు, తర్వాత మళ్ళీ 4, మళ్ళీ 2024 లాగా ఉంటుంది. సో ఈ దినాన్న మనం వాక్యం విషయంలో తీర్మానం చేసుకోవాలి, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవాలి ఈ దినాన్ని. సో అప్పుడే మనకి ఆత్మ సంబంధంగా ఎదుగుతాం అన్నమాట. సో అంటే కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ అన్నమాట. నేను ఐ ఫాలో ఫ్యూ థింగ్స్. ఒక 2-3 విషయాలు చెప్తా, మీకు ఇష్టమైతే అది కూడా మీరు ట్రై చేయండి. ఏంటంటే వాక్యం చదువుతాం కదా, రోజు వాక్యం చదివేటప్పుడు ఒక వర్స్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఒక వచనం అది దేవుడు మనతో మాట్లాడుతాడు, దానివల్ల మనకి నెమ్మది కలుగుతుంది, దానివల్ల మనకి ఎప్పుడో రింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ వచనాన్ని తీసుకుని నేనేం చేస్తానంటే
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఉండేటప్పుడు ఆ వచనాన్ని గుర్తు చేసుకుని దాని గురించి ఆలోచిస్తాం అన్నమాట. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు నా పని మొత్తం ముగించుకుని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను. అలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను. సో అలా చేయడం వల్ల క్రొవ్విన మెదడు దొరికినట్టుగా సంతోషం దొరుకుతుంది, సంతృప్తి దొరుకుతుందని వాక్యం ఉంటుందన్నమాట. సో ఇలా ప్రాక్టికల్ థింగ్ అన్నమాట నేను చెప్తున్నాను. సో ఇలా మీరు చేయండి. ఏదైనా వాక్యం ఒక అధ్యాయం చదువుతారు, అందులో ఒక వర్స్ మీకు స్పెషల్గా అనిపిస్తుంది, దాని గురించి ఆలోచించండి. ఒక దినం కాదు, రెండు మూడు దినాలు ఆలోచించండి. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎందుకు అయింది, ఇలా ముందే ఉంది, తర్వాత ఏముంది, ఇలా ఆలోచిస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు ఇలా వాకింగ్ చెప్పమని అన్నారనుకోండి, మీరు వెళ్ళి బయట చెప్పవచ్చు థాట్స్. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుచుకుంటాడు. ప్రాక్టీస్, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఒకటి తీసుకోవాలి. సెకండ్ ప్రాక్టీస్ నేను ఏం చేస్తున్నా అంటే, ఒక పత్రిక నేను చదివేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఓకే, మనం కూడా చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక ఉందంటే 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేశారు ఒకేసారి. హెబ్రీలు ఉంది, హెబ్రీ ఫస్ట్ నుంచి 13 అధ్యాయాలు ఉంటాయి, మొదటి నుంచి 13 వరకు ఒకేసారి చదవాలి. ప్రకటన 21 అధ్యాయాలు ఉంటాయి, మొదటి నుంచి లాస్ట్ వరకు చదవాలి. కొంచెం ఓపిక అవసరం, అంత ఈజీగా ఫస్ట్ టైం మనకి ఎక్కదు, మనకి గుర్తుండదు. అదే ఏంటంటే ఒకసారి చదివేసిన తర్వాత వదిలేయకూడదు. మళ్ళీ దాన్ని ఇప్పుడు 3 రోజులు పట్టింది అనుకోండి ఒకటి చదవడానికి, మళ్ళీ నెక్స్ట్ 3 రోజులు మళ్ళీ ఎఫెసీయుల రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఉంటాయి, మళ్ళీ అది చదవాలి, మళ్ళీ చదవాలి. ఒక 10 రోజులు 20 రోజులు అదే పట్టుకుని ఉండాలి. అప్పుడు మీకు గ్రిప్ వస్తుంది అన్నమాట, ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది, ఒక పత్రిక ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఒక వచనాన్ని రిపీటెడ్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. సెకండ్ ఏంటంటే మొత్తం చదవాలి, రిపీటెడ్గా పత్రిక మొత్తం మనం చదువుతుంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ 5 minutes ట్రై టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధించడం అంటే ఆయన చెప్పండి, ఆయన గుణగణాలను బట్టి ప్రభా నీ పరిశుద్ధుడు, ప్రభా నువ్వు పవిత్రుడు, ప్రభా నీవు న్యాయవంతుడు, సింహాసనాసీనుడైన దేవుడు, ప్రభా నువ్వు తేజమయుడైన దేవుడు, ప్రభా నువ్వు ఉన్నవాడు, అనువాడు, తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానమైన దేవుడు. ఆయన గుణ లక్షణాలను బట్టి జస్ట్ ఫైన్, ప్రభా నాకు ఇది చేసావు అది చేసావు అది కాదు నేను అంటుంది. జస్ట్ ఆయన ఏంటి, దాన్ని ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన న్యాయవంతుడు, షారును రోజా, షాలేం రాజా, ఇలా పేర్లు ఉంటాయి, న్యాయవంతుడైన దేవుడు. అట్లా ఫస్ట్ 5 minutes అది చేసి చూడండి. ఎవ్రీడే ఫస్ట్ 5 minutes ఫోన్ ముట్టుకోకండి. ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించడం, ఆయన్ని. అప్పుడు మీరు చూడండి డే మొత్తం చాలా బ్రైట్గా, చాలా పాజిటివ్గా ఉంటున్నాడు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నేను 3 things చెప్పా. ఫస్ట్ ఏంటంటే ఒక వచనం గురించి రిపీటెడ్ మనకి చదివినప్పుడు ఒకటి మనకి హైలైట్ అవుతుంది, దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని మేబీ 2-3 days ఆలోచించవచ్చు, ఆ తర్వాత మళ్ళీ కొత్త వచనం కనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. వీలైతే దాని గురించి డైరీలో మీకు ఏమేమి థాట్స్ వచ్చాయి అనేది ఒక దగ్గర రాసుకోవడం, సో దాని గురించి అట్లా చేయవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పత్రిక మీద చదివిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్ ఏ స్ట్రెచ్ చదవాలి, తర్వాత రిపీటెడ్గా చదవాలి. ఒకసారి చదివి వదిలేసేయకూడదు, అదే ఒక 4-5 సార్లు, కనీసం 10 సార్లు చదివితే అప్పుడు మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు ఎక్కువైతే జస్ట్ 2 minutesతో స్టార్ట్ చేయండి, 1 minuteతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు మీ పనులు ఏదైనా చేసుకోవచ్చు, వాకింగ్ చదవచ్చు, ఏంటి దేవుణ్ణి ఆరాధించాలి. ఇలా చేయవచ్చు. న్యూ ఇయర్ రెజల్యూషన్. ఓకే, సో మూడోది ఏంటంటే దేని విషయం, దేవుణ్ణి వాక్యాన్ని చదివే ఆసక్తి కోల్పోయాము అనేది గుర్తుపెట్టుకోవాలి. 4వది చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటా. న్యాయాధిపతులు 16:20. జడ్జెస్ చాప్టర్ 16:20. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మునందునను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇక్కడ సంసోనికి బలం ఎక్కడుందండి? జుట్టులో బలం అన్నమాట. ఓకే, సో ఎప్పటిలాగే విడజిమ్ముతున్నాడు అనమాట. అనుకుంటుంటే బలం రావట్లేదు. ఎందుకు? దేవుడు చెప్పాడు, నీ జుట్టులో బలం ఉంటుంది, నీ తల వెంట్రుకలలో శక్తి ఉంటుంది, మానవాతకమైన శక్తి ఉంటుందని చెప్పాడు. తప్పు చేశాడు, పాపం చేశాడు, ఫిలిష్తీయులు వచ్చి గుండు చేసేసారు, ఉన్న జుట్టు మొత్తాన్ని తీసేశారు. ఎలాగే విడిచిమ్ముకుని అనుకున్నాడు. తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే యెహోవా తనను ఎడబాసెనని. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మ ప్రభావం కోల్పోయాడు.
ఈ కాబోత్ సంభవించిందట. ఆది కాండంలోనూ నిర్గమకాండంలో ఉంటుంది. ఈ కాబోత్ అంటే ప్రభావం బయలు వెళ్ళిపోయింది, షకీనా మహిమ వదిలి వెళ్ళిపోయింది. నీ జీవితంలో దేవుని యొక్క ప్రభావం ఉందా? దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉందా? దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉందా లేదని నీకు తెలుస్తుంది. ఎప్పుడు వదిలేసిందని సంసోనికి తెలిసిందా? యెహోవా నన్ను విడిచిపెట్టాడు, నన్ను ఎడబాసాడు అని తెలిసింది సంసోనికి. నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి లైఫ్ వాళ్ళకి తెలుస్తుంది. మనసాక్షికి తెలుస్తుంది నువ్వు కనెక్షన్ ఎట్లుంది, దేవుని యొక్క నడిపింపు ఉందా, ఆ ప్రభావం ఉందా, ఆ శక్తి ఉందా, ఆ తర్వాత దేవుడి అభిషేకం ఉందా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది నాన్న మనం 4 విషయాలు చూసాం కోల్పోయినవి. ఏంటంటే మొదటి ప్రేమ కోల్పోయాం. దేవుడి మందిరంలో ప్రేమ లేదు, అలవాటుగా వస్తుందన్నమాట, ఆసక్తి లేదు. సో మొదటి ప్రేమ కోల్పోయాం. దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. దావీదు సమస్తమును తిరిగి సమకూరుస్తాడు అన్నమాట. దేవుడు కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నామని పాట పాడుతూ వచ్చాం. ప్రేమను కోల్పోయాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఏం చూసామండి? రెండవదిగా రక్షణ ఆనందం కోల్పోయాడు అన్నమాట. కీర్తన గ్రంథం 51లో ఉంది. రక్షణ ఆనందం కోల్పోయామన్నమాట. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉంటే దేవుడు తిరిగి నీకు రక్షణ ఆనందిస్తాడు. దేవుడు తిరిగి మళ్ళా మొదటి ప్రేమ ఇవ్వాలని ఈ దినాన మనలందరినీ దేవుడి వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మూడవదిగా ఏం చూసామంటే ఏం కోల్పోయాము? దేవుడి వాక్యం వల్ల ఆసక్తి. దేవరాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని కోరుతున్నాడు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మనం తీసుకోవాలి దినాన్ని. నాలుగవదిగా చూసినట్లయితే ఏవో ప్రభావం కోల్పోయాం, పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయాం. సో ఆయన నడిపింపు, ఆయన ప్రభావం, ఆయన వరం, ఆయన అభిషేకం కోల్పోయాం. ఇవన్నీ పాపం వల్ల కోల్పోయాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఇవన్నీ సమకూరుస్తాడు. అడిగితే, క్షమాపణ కోరుకుంటే, వేడితే, ఆయన వద్ద మనం అడిగితే మనం ఇవన్నీ పొందుకునే వారిని ఉంటాం. ఈ వచనం ఒక్కసారి చదువుకుని వీల్ క్లోజ్. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనం. Revelations chapter 21 verse 5, పేజ్ నెంబర్ 241 అయిపోయింది. ప్రకటన 21:5 వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పండి. ఇదిగో చాలండి. సో మరి ఈ మాటలు నమ్మకమును నిజమైనవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. వాగ్దానం ఏంటి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానములన్నీ అవును, ఆమె అన్నట్టుగా ఉన్నాయి. అవి మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి, మనల్ని భ్రష్టత్వంలో నుంచి బయటకు తీసుకురావడానికి. 2 పీటర్ నిన్న రాత్రి చూసాం. వాగ్దానాల వల్ల భ్రష్టత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. తర్వాత ఆయన ధర్మ విధులను కూడా మనలో ఉంచుతాడని అక్కడ 2 విషయాలు ఉన్నాయి. 2 పీటర్ చాప్టర్ 1లో మనకు కనిపిస్తుంది. 3-4 వచనాలు. సో ఆ విధంగా దేవుడు మనల్ని సమకూర్చడానికి మనం పరీక్షించుకున్నాం. మనం మోగాల పైకి వచ్చి మనం పరీక్షించుకొని మొదటి ప్రేమ ఎలా ఉంది, దేవుని రక్షణ ఆనందం కోల్పోయామేమో, తర్వాత మనం దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయాము, తర్వాత దేవుడి వాక్యం పట్ల ఆసక్తిని కోల్పోయాము. ఇది తిరిగి సమకూర్చు ప్రభువా అనే భావంతో మనం పరీక్షించుకుందాం. ఆ విధంగా యోగ్యంగా మనం ఈ బలలో, ఈ రక్తంలో, ఆయన యొక్క ద్రాక్ష రసంలో మనం పాల్గొందాం. దేవుడి వాక్యాన్ని